నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ని చూపిస్తాను. ఈ వ్లాగ్ లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. సో ఒకసారి ఆ వ్లాగ్ చూసి ఇది చూస్తే మీకు కంటిన్యూటీ ఉంటుంది. సాయంత్రం టైం 5 అవుతుంది. ముందైతే మధ్యాహ్నం కడిగిన పాత్రలన్నిటినీ సర్దేసి ఇల్లంతా పైపైన ఊడ్చేస్తాను. ఇంకా మా పాపని ఫ్రెష్ అప్ చేసి తర్వాత బయట లైట్ ఆన్ చేసి ఇంట్లోకి వచ్చి నా ఈవినింగ్ రొటీన్ని స్టార్ట్ చేస్తాను. ముందైతే విండోస్ని, డోర్స్, కర్టన్స్ అన్నిటినీ క్లోజ్ చేసి ఫోల్డ్ చేసిన బట్టలన్నిటినీ వాటి ప్లేసెస్లో పెట్టేస్తాను. నేను ఉతికిన బట్టల్ని ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేస్తాను. మీ అందరికీ ఒక చిన్న క్విక్ రిమైండర్, ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. సో దట్ నేను రేపు ఏ వీడియో పెడతానో మీకు ముందు రోజే తెలుస్తుంది. ఇంకా ఐరన్ చేయాల్సిన బట్టలన్నిటినీ ఈ బాక్స్లో పెడతాను. ఫ్రీ టైం చూసుకుని వాటిని ఐరన్ చేస్తాను. నేను ఇది వరకు కూడా ఒకసారి చెప్పాను, నా దృష్టిలో బట్టలు ఉతకడం అంటే ఉతికిన బట్టలు తిరిగి వాటి ప్లేసెస్కి వెళ్ళేంత వరకు నేను ఒక పనిలాగే కన్సిడర్ చేస్తాను. తర్వాత మా పాపకు స్నాక్స్ పాలు కల్పిస్తున్నాను. స్నాక్స్గా ఈరోజు హోమ్మేడ్ రోస్టెడ్ మకానా ఇస్తున్నాను. ఇది మా పాపకు స్క్రీన్ టైం. నేను మా పాప స్క్రీన్ టైం విషయంలో ఒక టైం టేబుల్ ఫాలో అవుతాను. మార్నింగ్ నుంచి ఎటువంటి స్క్రీన్ టైం ఉండదు. ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తూ ఉంటాను. సాయంత్రం మాత్రం కొంచెం సేపు స్క్రీన్ టైం ఇస్తాము. ఈ టైంలో నేను కూడా డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. మా ఇంట్లో మేము చాలా ఎర్లీగా డిన్నర్ చేసేస్తాము. సో ప్రిపరేషన్స్ కూడా కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తాను. ఇంట్లో కనీసం వీక్లీ 2 to 3 టైమ్స్ నైట్ డిన్నర్కి ఇడ్లీ చేస్తాను. జనరల్గా మిల్లెట్స్తో చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్కో రకం మిల్లెట్స్తో చేస్తాను. ఈరోజు అయితే కొర్రలతో చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు. సమ్మర్ దగ్గరకు వచ్చేసింది కదా, సో ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తాను. ఇంట్లో ఏముంటే అవి ఫ్రూట్ జ్యూస్ కానీ, క్యారెట్, బీట్రూట్ ఏదైనా కానీ ఇంట్లో ఏది ఉంటే వాటిని జ్యూస్ చేసిస్తాను. ఇడ్లీలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరిని ఒక 2 to 3 అవర్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టి తర్వాత అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పగలగొడితే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఈ చట్నీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ, హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. కిచెన్ నైట్ టైం క్లీనింగ్ రొటీన్ ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఐ బటన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మా పాప చాలా రోజుల నుంచి ఐస్ క్రీమ్ అడుగుతుంది. సో ఈరోజు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాను. ముందైతే స్ట్రాబెర్రీస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు బేకింగ్ సోడాలో నానబెట్టాలి. స్ట్రాబెర్రీస్, గ్రేప్స్ ఇలాంటి వాటి మీద పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఎక్కువగా ఉంటాయి. సో వాటిని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయకుండా కాసేపు ఇలా బేకింగ్ సోడాలో నానబెట్టాలి. తర్వాత వీటిని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బ్లెండింగ్ జార్‌లో వేసి ఒక టీ గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసి ఫైన్‌గా బ్లెండ్ చేసుకోవాలి.
తర్వాత విప్పింగ్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక బౌల్‌లో ఐస్ క్యూబ్స్ తీసుకొని పైన ఒక బౌల్ పెట్టి ఫ్రెష్ క్రీమ్‌ని బాగా విస్క్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్‌ని ఇంట్లో ఎలా చేసుకోవాలని నేను రీసెంట్‌గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. అది కూడా లింక్ డిస్క్రిప్షన్ ఐ బటన్‌ని వేస్తాను చూడండి. మధ్య మధ్యలో షుగర్ పౌడర్‌ని యాడ్ చేస్తూ విస్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్స్ షుగర్‌ని పౌడర్‌గా చేసి పెట్టుకున్నాను. ఇది విప్పింగ్ క్రీమ్‌గా మారడానికి ఒక 10-15 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అంతవరకు విస్క్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్టిఫ్ పీక్స్ వచ్చింది అంటే మనకు విప్పింగ్ క్రీమ్ రెడీ అయినట్టే. దీన్ని మనం కేక్స్, ఐస్ క్రీమ్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసుకున్న స్ట్రాబెర్రీ ప్యూరీని వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బటర్ పేపర్‌ని కానీ, క్లింగ్ ర్యాప్‌తో గానీ కవర్ చేసుకోవాలి. క్లింగ్ ర్యాప్ యూజ్ చేసే పాటైతే దాన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత యూజ్ చేయండి. లేదంటే తీయడానికి చాలా కష్టమవుతుంది. దీన్ని ఓవర్‌నైట్ ఫ్రీజ్ చేసి నెక్స్ట్ డే సర్వ్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ ప్లేస్‌లో మీరు ఏ ఫ్రూట్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదా! మీరు కూడా ఇలా రియల్ ఫ్రూట్స్‌తో పిల్లలకి హెల్తీగా ఐస్ క్రీమ్ చేసి పెట్టి ఎంజాయ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ అగైన్. బై బై.